హాయ్ ఫ్రెండ్స్. మనము ఏ పని చేయాలన్నా త్వరగా కావాలి కావాలి అని ఆతృత పడతాం. ఈ ఆతృత అనేది మనకు సమయాన్ని మిగిలిస్తుంది అని అనుకుంటాం. కానీ ఆతృత అనేది అనర్థాలకు కూడా దారితీస్తుంది. చూడండి, ఆతృత పడడం వల్ల మనము బాగా వేగంగా పనిచేస్తున్నాం అనుకుంటాం. ఆతృతతో వారికన్నా ఎక్కువ తినాలని గబగబా తింటామనుకో, ఏదో పొలమారి కాసేపు టైము మిగిలిపోతుంది. మరి టైము మెల్లగా తిన్నా గంతే, ఆతృత పడినా గంతే. గబగబా వెళ్ళి ముందుటి సీట్ సంపాదించుకుందాం అనుకుంటాం బస్సులో. ఈ ఆతృతతో పరిగెత్తావు, ఏదో రకంగా కాలో ఆదో చెయ్యో బెనికి పక్కకు జరుగుతావు. మరి ఎక్కడానికి అందరి తర్వాతనే కదా ఎక్కుతావు. ఆతృత ఏం పని చేసినట్టు? అంతేందుకండి, మనం స్నానం చేసి బట్టలు వేసుకునేటప్పుడు కూడా ఆతృత పడితే ఆ బట్టలు మనల్ని ఇబ్బంది పెడతాయి. మరి ఆతృత వల్ల అంత లాభం ఏముంది? ఏమీ లేదు. ఆతృత వల్ల లాభము లేదు అనే ఆలోచన మన మైండ్లోకి వస్తే నిదానంగా మనం పనిచేస్తే సేమ్ టైంలో పనిచేస్తాం. కాబట్టి ఎప్పుడు కూడా ఆతృత పడకుండా నిదానంగా పని చేయాలనే ఆలోచనతోటి చేయండి. సమయ పాలనను పాటించి చేయండి. కానీ ఆతృత అనేది మనకు అనర్థాలు మాత్రమే మిగిలిస్తుంది.